అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం అత్యంత ప్రజాదరణ పొందుతుంది. కేవలం 5 రోజుల్లోనే 829 కోట్లు వసూలు చేసి 5 రోజుల్లో అత్యంత వేగవంతంగా ఇంతటి కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఈ చిత్రం విడుదలకు ముందే ఎన్నో రికార్డుల మోత మోగించి విడుదల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు విడుదలైన రోజు నుంచి ఈ చిత్రం వసూళ్ల విషయంలో ప్రతిరోజు రికార్డులను నెలకొల్పుతుంది. ఇక ఈ చిత్రం 1000 కోట్ల వసూలు సాధించిన చిత్ర జాబితాల్లో చేరనుంది. ఈ చిత్రానికి హిందీలో ఉత్తరాదిలో వసూళ్ల సునామీ కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది ముగియనుండటంతో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ IMDb 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య విడుదలైన సినిమాల్లో IMDb రేటింగ్ ఆధారంగా ఈ లిస్టును రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్లకు పైగా సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను సిద్ధం చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ లిస్టులో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ జాబితాలో ఉన్న టాప్ 10 సినిమాలు ఏంటంటే కల్కి 2898 AD, స్త్రీ 2, మహారాజ్, శైతాన్, ఫైటర్, మంజుమెల్ బాయ్స్, భూల్ భులాయా, కిల్, సింగం అగైన్, లపాటా లేడీస్. ఇక 2024లో గూగుల్లో ఎక్కువగా వెతికిన సినిమాల లిస్టును కూడా ఆ సంస్థ తాజాగా విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది వెతికిన చిత్రాల జాబితాలో ప్రభాస్ నటించిన 2 సినిమాలున్నాయి. కల్కి 2898 AD, సలార్ 2 సినిమాల కోసం ప్రేక్షకులు సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది. బుల్లితెర ప్రేక్షకులను అలరించే టీవీ సీరియల్స్ ని సెన్సార్ చేయాలని కోరుతూ మదురై హైకోర్టు సెషన్లో పిటిషన్ దాఖలైంది. మదురైకి చెందిన రమేష్ అనే వ్యక్తి పిటిషన్ను దాఖలు చేశారు. ప్రస్తుతం అన్ని టీవీల్లో వస్తున్న సీరియల్స్ అన్ని ఎలాంటి సెన్సార్షిప్ కు గురి కావడం లేదు. ఏది కావాలంటే అవి ప్రసారం చేస్తున్నాయి. అప్పుడప్పుడు పరిమితికి మించిన అశ్లీల దృశ్యాలను కూడా ప్రసారం చేస్తున్నారు. దీనివల్ల యువతరం ప్రభావితమయ్యే వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి టీవీ సీరియళ్లను నియంత్రించేందుకు స్మాల్ స్క్రీన్ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసి బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందిన తర్వాతే ప్రసారమయ్యేలా చూడాలని, ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తులు MS రమేష్, మరియా క్లాడ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసుపై స్పందించాలని కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ కమిషన్, తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ కార్పొరేషన్ డైరెక్టర్, తమిళనాడు పోలీస్ చీఫ్లను ఆదేశించింది. అలాగే ఈ కేసును వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఇదిలా ఉంటాయి ఆయన బర్త్డే కోసం అభిమానులు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వేటయాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తలైవా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహిర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ చిత్రసీమలో ఉన్న టాప్ దర్శకుల్లో ఒకరైన లోకేష్ కనకరాజ్తో రజనీకాంత్ జోడీ కడుతూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ కు సంబంధించిన కథాంశంగా ఈ చిత్రం రూపొందుతూ ఉండగా ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా నుంచి తలైవా బర్త్డే కాన్కగా రిలీజ్ డేట్ తో పాటు స్పెషల్ గ్లిమ్స్ వదలనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తలైవా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం జైలర్ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. స్టార్ నటి సమాంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగ చైతన్య రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత వారం శోభితతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో సమాంత సైతం మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శామ్ షేర్ చేసిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. 2025లో నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని, పిల్లల్ని కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో ఉంది. వృషభ, కన్య, మకర రాశి వారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది అంటూ శామ్ ఓ పోస్టు తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఆ పోస్టులో 2025 ఏడాదిలో ఈ 3 రాష్ట్రాల వారికి ఎలా ఉందో తెలియజెప్పే జాబితాను పంచుకుంది. ఈ 3 రాష్ట్రాల వారు వచ్చే ఏడాది బిజీగా గడుపుతారని శామ్ షేర్ చేసిన జాబితాలో ఉంది. అంతేకాదు ఈ రాష్ట్రాల వారు వృత్తిపరంగా మెరుగుపడతారని, బాగా డబ్బులు సంపాదిస్తారని కూడా ఉంది. ఇంకా నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారట. పిల్లల్ని కూడా పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను కూడా పూర్తి చేస్తారట.
ఇందులో ఉన్నవన్నీ జరగాలని కోరుకుంటున్నట్లు శామ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్గా మారింది. స్త్రీ టూ నటుడు ముష్తాక్ ఖాన్ కిడ్నాప్కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వార్డు వేడుకకు హాజరు కావడం కోసం మీరడు బయలుదేరిన ఆయన్ని ఢిల్లీ సమీపంలో కొందరు కిడ్నాప్ చేసి 12 గంటల పాటు హింసించారు. నవంబర్ 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన స్నేహితుడు శివం తాజాగా వివరాలను వెల్లడించారు. ముష్తాక్ స్నేహితుడు శివం తెలిపిన వివరాల ప్రకారం వార్డు వేడుకకు హాజరు కావాలని ముష్తాక్కు ఆహ్వానం రావడంతో మీరడు బయలుదేరారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కిడ్నాప్ చేసి కారులో ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లారు. అతడి వద్ద ఉన్న మొబైల్ లాక్కుని తలపై రివాల్వర్ పెట్టి బెదిరించారని ముష్తాక్ స్నేహితుడు చెప్పారు. అతన్ని విడుదల చేయాలంటే కోటి ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు చెప్పారు. 12 గంటల పాటు అతన్ని హింసించారు. నవంబర్ 21న ముష్తాక్ వారి నుంచి తప్పించుకొని బయటపడినట్లు తెలిపారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మ్యాగీ దర్శకత్వంలో శ్రీరామ్, మౌనికారెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ హరికథ. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న నటకిరీటి మాట్లాడుతూ, కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా, నిన్న కాక మొన్న చూసాం, వాడెవడో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే దొంగ, వాడు హీరోల్లో అర్థాలు మారిపోయాయి. నాకున్న అదృష్టం ఏంటంటే 48 సంవత్సరాలుగా నేను సమాజంలో మన చుట్టూ ఉన్న 20 పాత్రలతో డిఫరెంట్ హీరో అనిపించుకున్నా అంటూ కామెంట్ చేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు పుష్ప 2 ది రూల్ మూవీని ఉద్దేశించి చేసినవే ఈ వ్యాఖ్యలంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ వివాదం ముదరడంతో తాజాగా క్లారిటీ ఇచ్చారు. తాను అల్లు అర్జున్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు, అతన్ని అలా అంటానా, బన్నీ నువ్వు నా బంగారం, లవ్ యూ అంటూ రాజేంద్ర ప్రసాద్ తెలిపాడు. నేను పుష్ప సినిమాపై నెగిటివ్గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి నవ్వుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క వివాదం లేదు కదా, కొత్తగా ఇది వచ్చింది అంటూ ఎంజాయ్ చేశాను. కానీ ఇది చేసింది ఎవరో కానీ వాడికి ఒకటే చెప్తున్నాను, అది అల్లు అర్జున్ ఉద్దేశించి అనలేదు, వాడు నా కొడుకు లాంటి వాడు అంటూ చెప్పుకొచ్చాడు. అక్కినేని నాగచైతన్య, శోభిత దూల్యపాల జంట ఈ నెల 4న వివాహంతో ఒక్కటయ్యారు. అన్నపూర్ణ స్టూడియోలో కొద్దిమంది బంధువులు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం శోభితకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. పెళ్లి కూతురు గెటప్లో ఉన్న శోభిత పాటకు స్టెప్పులేసింది. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని బ్లాక్ బస్టర్ సాంగ్కు స్టెప్పులేసింది. ఈ సందర్భంగా శ్రద్ధ నాకు పెళ్లవుతుంది, నాకు సిగ్గేస్తుందంటూ అదే సమయంలో ఈ పాట ప్లే కావడంతో శోభిత స్టెప్పులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తన అభిమానుల కోసం ఒక లేఖ విడుదల చేశారు. ఇకపై తనని అజిత్ అనే పిలవమని విన్నపం చేశారు. కొంతమంది తనని దేవుడినని పిలుస్తున్నారని, అది తనని ఎంతో ఇబ్బంది పెడుతుందని చెప్పారు. పబ్లిక్ ఈవెంట్స్, మీటింగ్స్ లేదా ఎక్కడైనా నేను కనిపించినప్పుడు కడవులే అజిత్ అంటూ పలువురు స్లోగన్స్ చేస్తున్నారు. ఆ స్లోగన్స్ నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాయి. నా పేరుకి ఇతర బిరుదులను తగిలించడం నాకు ఇష్టం లేదు, నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇకపై ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా హార్డ్ వర్క్తో జీవితంలో ముందుకు సాగండి, కుటుంబాన్ని ప్రేమించండి అని అజిత్ పేర్కొన్నారు. అజిత్ ఈ విధంగా రిక్వెస్ట్ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన స్టార్ ట్యాక్స్ వద్దని విజ్ఞప్తి చేశారు. అజిత్ లేదా ఏకే అని తనని పిలవమన్నారు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు నటుడు విశ్వక్సేన్. ప్రస్తుతం లైలా కోసం వర్క్ చేస్తున్న ఆయన తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ను ఓకే చేశారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఫంకీ అనేది టైటిల్. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ దీనిని నిర్మిస్తున్నారు. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఇది సిద్ధంగానుంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. నాగశ్విన్ పాల్గొని టీంకు శుభాకాంక్షలు చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది. ఆశికా రంగనాథ్ కథానాయికగా నటించే అవకాశం ఉంది. విశ్వక్సేన్ ఇటీవల మెకానిక్ రాఖీతో ప్రేక్షకులను అలరించారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవలే భూల్ భులాయా 3తో విజయాన్ని అందుకున్నారు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి మాట్లాడారు. భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ తనకు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదన్నారు. అయినా తనకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు చాలన్నారు. నేను ఒంటరి యోధుణ్ణి. ఈ రోజు మీరు చూస్తున్న నా ఇల్లు సొంతంగా సంపాదించిన డబ్బుతోనే కొన్నాను. ఇక్కడి దాకా చేరుకోవడానికి పిచ్చివాడిలా పోరాడాను. ఇంకా పోరాడుతూనే ఉన్నా. నాకు భవిష్యత్తులోనూ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించదని తెలుసు. భూల్ భులాయా 3 ఈ
ఏడాదిలోనే హిట్ సినిమాల జాబితాలో నిలిచింది. అయినప్పటికీ నా వెనుక ఎవరూ రారనే వాస్తవాన్ని నేను అర్థం చేసుకున్నాను. అందుకే మంచి సినిమాలను ఎంపిక చేసుకుని నాకు నేరుగా ఎదగాలని నిర్ణయించుకున్నా. ఈ ప్రయాణంలో నేను ఎన్నో నేర్చుకున్నా. ప్రతిభ ఒకటి ఉంటే సరిపోదని కూడా తెలుసుకున్నా. నా కెరీర్లో ఎంతో మందిని కలిశాను, కానీ ఇండస్ట్రీలోని పెద్దలను మాత్రం కలిసే అవకాశం రాలేదు. వారి మనసులు గెలవాలనే కోరిక నాకు లేదు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు సొంతం చేసుకుంటే చాలు, ఎందుకంటే వారి సపోర్ట్ ఉంటే ఏదైనా సాధించగలను అని చెప్పారు. దేశవ్యాప్తంగా పుష్ప 2 అఖండ విజయంతో దూసుకుపోతుంది. అన్ని భాషల్లో పుష్పరాజ్ హవా కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్న తదుపరి సినిమాపై అభిమానుల్లో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. ఈ సినిమా అప్డేట్స్ గురించి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక కథాంశం గురించి అనేక కథనాలు ప్రచారమవుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పీరియాడిక్ కథాంశాన్ని ఎంచుకున్నారని, పాన్ ఇండియాకు రీచ్ అయ్యేలా స్క్రిప్ట్ కు మెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకొస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది 2024 పొడవునా మన భారతీయులు ఎక్కువ దేని గురించి వెతికారో తెలుసా? తెలియకపోతే ఈ ఆసక్తికర విషయాలను తెలుసుకోండి. భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసింది దేన్నంటే క్రికెట్ అభిమానులు ఎంతో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్. గూగుల్ ఓవరాల్ జాబితాలో ఈ ఐపీఎల్ T20 టోర్నీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024లో భారతీయులు అత్యధికంగా వెతికిన అంశాల జాబితాను గూగుల్ ప్రచురించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చోటు దక్కించుకున్నారు. వ్యక్తుల గురించి అత్యధిక మంది సెర్చ్ చేసిన జాబితాలో పవన్ కళ్యాణ్ కు చోటు దక్కింది. ఈ ఏడాది అత్యధికంగా వెతికిన వాటిలో ఐపీఎల్ T20 వరల్డ్ కప్ తో పాటు సార్వత్రిక ఎన్నికలు వంటి అంశాలున్నాయి. అందచందాల ఆవిష్కరణకే పెద్దపీట వేసే ఈ గ్లామర్ ఫీల్డ్లో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలు దొరకడం అరుదు. ఎప్పుడో సడన్ గా అలాంటి పాత్రలు తలుపు తడతాయి. అలాంటి పాత్రనే సూర్య 44లో చేశాను. ఇప్పటివరకు నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్ ఇదే అని ఘంటాపదంగా చెప్పగలను అంటుంది అందాల భామ పూజ హెగ్డే. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. తాను చేస్తున్న సినిమాలో సూర్య 44 ఒకటి. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఇటీవల చెన్నైలో మాట్లాడింది పూజా హెగ్డే. కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. ఇటీవలే కంగువా సినిమా విడుదల కాగా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక నెక్స్ట్ ప్రాజెక్టులు సూర్య 44, 45 సినిమాలపైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వస్తున్న సూర్య 44 ఇటీవలే కేరళ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ఆసక్తికరంగా మరో సినిమాకు సంబంధించిన చర్చ జరిగిందట. పాపులర్ మలయాళ ఫిల్మ్ మేకర్ అమల్ నీర్తో కథ గురించి చర్చించాడట సూర్య. అంతేకాదు, అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే ఈ మూవీని కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ఈ లెక్కన సూర్య కాంపౌండ్ నుంచి త్వరలోనే మరో సినిమా ప్రకటన కూడా ఉండబోతుందని అర్థమవుతుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంపో నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రోల్. డిసెంబర్ 5న తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం రికార్డు వసూళ్లతో ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. తాజాగా వెంకటేష్ పుష్ప 2పై రివ్యూ ఇచ్చాడు. ఉరుము లాంటి మరిచిపోలేని పర్ఫార్మెన్స్. అల్లు అర్జున్ స్క్రీన్ పై నా దృష్టిని మీ నుండి పక్కకు తిప్పుకోలేకపోయాను. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సినిమాను వేడుకగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రష్మిక, మీరు అసాధారణంగా కనిపించారు. సూపర్ సక్సెస్ అందుకున్న సుకుమార్, డిఎస్పీ, పుష్ప ది రూల్ టీమ్ కు శుభాకాంక్షలు. అస్సలు తగ్గేదేలే అంటూ ట్వీట్ చేశాడు వెంకటేష్. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది. గ్లోబల్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం దేవరా. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2 పార్టులుగా తెరకెక్కుతూ ఉండగా దేవరా పార్ట్ 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మరోవైపు నవంబర్ 8 నుంచి ఓటీటీలో కూడా సందడి చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఖాతాలో అరుదైన ఫీట్ చేరింది. దేవరా ఈ ఏడాది నెట్ఫ్లిక్స్ అత్యధిక మంది వీక్షించిన 2వ సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది. అంతేకాదు నెట్ఫ్లిక్స్ చార్ట్స్లో 5వ వారంలో కూడా ట్రెండ్ అవుతూ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది.
నటి కీర్తి సురేష్ మరికొన్ని గంటల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితుడు ప్రియుడు యాంటోనీతో డిసెంబర్ 12న ఆమె పెళ్లి జరగనుంది. గోవాలోని ఒక ప్రముఖ రిసార్ట్లో ఈ పెళ్లి జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబాలు గోవా చేరుకున్న ఈ వివాహానికి సంబంధించిన పనులు సందడిగా జరుగుతున్నాయి. తాజాగా మెహందీ వేడుక నిర్వహించారు. దీనిని తెలియజేస్తూ కీర్తి అభిమానులు ఎక్స్ వేదికగా పలు ఫోటోలు షేర్ చేశారు. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులను కీర్తి యాంటోనీ దగ్గరుండి చూసుకుంటున్నారు. తమ జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ వేడుకలను కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలోనే చేసుకోవాలని ఈ జంట భావించింది. అందుకు అనుగుణంగానే పెళ్లికి హాజరయ్యే వారికి కొన్ని రూల్స్ పెట్టినట్లు సమాచారం. ప్రతి వేడుకకు సంబంధించి అతిథులకు KA అని ముద్రించి ఉన్న హ్యాండ్ బ్యాండ్స్ ఇచ్చారని వార్తలొచ్చాయి. వాటిని ధరించిన వారికి మాత్రమే ఆయా వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని టాక్. తంగలాన్ సినిమాతో హిట్ అందుకున్న చియాన్ విక్రమ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే అరుణ్ కుమార్ దర్శకత్వంలో వీరధీర సూరన్ సినిమా చేస్తున్న ఈ నటుడు తన 63వ సినిమాకి క్రేజీ దర్శకుడిని లైన్లో పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మండేలా శివకార్తికేయన్ నటించిన మావీరన్ సినిమాలతో హిట్లందుకున్న దర్శకుడు మడౌన్నె అశ్విన్ దర్శకత్వంలో విక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు చేయబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును శాంతి టాకీస్ నిర్మించనున్నట్లు టాక్ కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ క్రేజీ కాంబోలో ఒకటి బాలకృష్ణ బోయపాటి సీన్. ఈ ఇద్దరి కలయికలో సింహ లెజెండ్ తర్వాత వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అఖండ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన బోయపాటి బాలయ్య వన్ మోర్ అంటూ అఖండ 2తో వస్తున్నారు. చాలా రోజుల తర్వాత షూటింగ్ అప్డేట్తో పాటు అఖండ 2 విడుదలపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ డేట్ ప్రోమోను విడుదల చేశారు. ఈ నెల అసురుడిది కాదురా ఈశ్వరుడిది అంటూ బాలకృష్ణ డైలాగ్స్ శివుడి తాండవం చేస్తున్న విజువల్స్తో సాగుతున్న ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఫస్ట్ పార్ట్లో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించి గూస్ బంప్స్ తెప్పించే యాక్టింగ్తో అదరగొట్టేశారని తెలిసిందే. ఇక అఖండ 2లో ఇలాంటి రౌద్ర రూపం చూపిస్తాడునని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.